మెగాస్టార్ మన శంకర్ వరప్రసాద్ గారి నుంచి సెకండ్ సింగిల్ గా శశిరేఖ లిరికల్ వీడియో సాంగ్ వచ్చేసింది. ఈ సాంగ్ ఎలా ఉందో చూద్దాం. ఈ సాంగ్ ప్రోమో రిలీజ్ అయినప్పుడు సోషల్ మీడియాలో కొంచెం నెగిటివ్ రెస్పాన్స్ వచ్చింది. మెగాస్టార్ స్థాయి పాట కాదనే కామెంట్స్ తో పాటు ట్రోల్స్ కూడా గురైంది ఈ పాట. ఇది గమనించిన మేకర్స్ పూర్తి పాటని వెంటనే రిలీజ్ చేశారు. సాంగ్ రిలీజ్ అయితేనే కానీ తెలియలేదు ఈ సాంగ్ లో ఉన్న బ్యూటీ ఏంటో. ఒక్క మాటలో చెప్పాలంటే పాట చాలా క్యాచీగా హాయిగా సాగింది. భీమ్ సిసిరోలియా మ్యూజిక్ సాహిత్యాన్ని డామినేట్ చేయకుండా క్లాసీగా ఉంటే అనంత శ్రీరామ్ సాహిత్యం అర్థవంతంగా వినసొంపుగా సాగింది. మీసాల పిల్ల పాటలానే ఈ పాటలోని సాహిత్యంతో చాలా వరకు స్టోరీని రివీల్ చేసేశాడు దర్శకుడు అనిల్ రావుపూడి. ఒక మిలీనియర్ అమ్మాయికి ఒక మధ్యతరగతి అబ్బాయికి మధ్య జరిగే కాన్వర్జేషన్ లా సాగింది ఈ పాట. ఈ పాటలో మెగాస్టార్ లుక్స్ చూస్తే ఈ వయసులో కూడా బాసు ఏంటి నీ గ్రేసు అని అనకుండా ఉండలేం. చిన్న చిన్న స్టెప్స్ తో వింటేజ్ చిరంజీవిని మించిపోయే లుక్స్ తో అదరగొట్టేశాడు మెగాస్టార్. ఇక మెగాస్టార్ కాస్ట్యూమ్ డిజైనింగ్ అయితే చాలా చాలా బాగుంది. ఈ విషయంలో క్రెడిట్ అంతా సుస్మితా కుండల్కే చెందుతుంది. నయనతార కూడా చాలా క్యూట్ గా కనిపించింది. టోటల్ గా ఈ పాట మరో చార్ట్ బస్ట్ రావడం ఖాయం. ఈ సాంగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ సినీ మాస్టర్.